భారతీయ చలనచిత్రం మరోసారి ఆస్కార్ రేసులో నిలిచింది. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన కాంతారా చాప్టర్ 1, అనుపమ్ ఖేర్ డైరెక్ట్ చేసిన తన్వి ది గ్రేట్ సినిమాలు ప్రతిష్టాత్మక బెస్ట్ పిక్చర్ అవార్డు కోసం అర్హత సాధించాయి. 98వ అకాడమీ అవార్డ్స్కు సంబంధించి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా జాబితా విడుదల చేసింది. అందులో ప్రపంచవ్యాప్తంగా 201 సినిమాలు బెస్ట్ పిక్చర్ రేస్కు అర్హత పొందాయి. వాటిలో భారత్ నుంచి ఈ 2 చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. సాధారణ ఎంట్రీ నిబంధనలకు మించి కఠిన ప్రమాణాలకు పూర్తి చేసి కాంతారా చాప్టర్ 1, తన్వి ది గ్రేట్ అంతర్జాతీయ వేదికపై పోటీలో నిలిచాయి. ఆస్కార్ 2026కు సంబంధించిన అధికారిక నామినేషన్లను జనవరి 22న ప్రకటించనున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కాంతారా చాప్టర్ 1 తులునాడులోని దైవారాధన ఆవిర్భావం నేపథ్యంగా రూపొందింది. 4వ శతాబ్దానికి చెందిన కదంబ రాజవంశం కాలం నుంచి ఈ కథ సాగుతుంది. రిషబ్ శెట్టి బెర్మే పాత్రలో కాంతారా అడవులను, అక్కడి గిరిజనులను రక్షించే యోధుడిగా నటించాడు. ఈ సినిమా 2025 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ఇక తన్వి ది గ్రేట్ చిత్రంలో శుభాంగి ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆటిజం, భారత సైన్యం వంటి సునిశ్చితమైన అంశాలపై సాగుతుంది. తండ్రి ఆర్మీ సేవల నుంచి ప్రేరణ పొందిన యువతి తన్వి రైనా తండ్రి బాటలోనే దేశ సేవ చేయాలనే కలతో ముందుకు సాగుతుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్తో పాటు జాకీ ష్రాఫ్, బోమన్ ఇరానీ, కరణ్ ఠాకర్ కీలక పాత్రల్లో నటించారు.